వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో వార్షిక శ్రీ భద్రకాళ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో రాముల సునీత వివరాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 19, 2026 ఆదివారం నుంచి ఏప్రిల్ 30, 2026 గురువారం వరకు బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 19న అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20న పర్వతారోహణం, ఏప్రిల్ 21న జగద్గురు శంకరాచార్య జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమమైన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం ఏప్రిల్ 22 రాత్రి 7 గంటలకు వైభవంగా జరగనుంది. అదనంగా ఉత్సవాలు కొనసాగింపుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో తెలిపారు. భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, కళ్యాణ క్షతల సకల శుభాలను చేకూర్చాలని ఈవో రాముల సునీత కోరారు. ఇప్పటి వరకు అయ్యగారు వివరించిన విధంగా మనకి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి అంటే ఆదివారం రోజు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అయ్యగారు వివరించిన విధంగా మనకు భద్రకాళి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు ఆదివారం నుంచి 30వ తారీఖు వరకు జరగనున్నాయి. 19వ తారీఖు అంకురార్పణతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మనం ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఒక వాహన సేవ, అదేవిధంగా సాయంత్రం ఒక వాహన సేవ ఉభయదాతల ద్వారాగా నిర్వహించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి ముఖ్యమైన రోజులు 21వ తారీఖు మన శంకర జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 500-116 రూపాయలు చెల్లించి కళ్యాణంలో కూర్చోవచ్చు. దానికి సంబంధించి ఎవరన్నా పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు సంప్రదించి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాలు అంతట్లో కూడాను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కొరకు దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎండాకాలం ప్రత్యేకంగా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రాంగణం అంతా కూడాను చలువ పందిళ్ళు వేయించడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని, అదేవిధంగా మనం దాతల ద్వారాగా జర్మన్ టెంట్స్ కూడా వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ అన్నీ కూడాను భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లవలసిందిగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతీతి భద్రకాళి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పరమాత్మ చైతన్యం నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను, ముక్తికి కావలసిన శుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో ఆ పరమాత్మ చైతన్య స్వరూపమే భద్రకాళి. కాబట్టి భద్రకాళి శరణమ్మమ అంటే ఇహపర సుఖాలు కలుగుతాయని శాస్త్రములు చెప్పాయి. అట్లాంటి భద్రకాళి అమ్మవారు దేవీ భాగవత మహాపురాణాన్ని అనుసరించి దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు దుర్గ భద్రకాళిగా అవతరించి భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన పుణ్య ప్రదేశంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. ఈ దేవస్థానం విదేశీయుల దండయాత్రల వలన కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఆలయం మొత్తం మట్టిలో కూరుకుపోయిన పురజనుల సహకారం, ప్రధానంగా మీ మీడియా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు, ధర్మశ్రద్ధ మేరకు మీరు చేసిన ప్రచారానికి తన పురా వైభవాన్ని సంతరించుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఉత్సవాలు ఎందుకు చేస్తున్నామంటే శాస్త్రాలు చెప్పాయి. ఎందుకు చెప్పాయి? సర్వే భద్రాణి పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్వవేత్. ప్రతి మనిషి సుఖంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు అనేది ఆ అమ్మవారు కావాలి. మరి మనిషి జీవుడనేవాడు ప్రారబ్ధ వశంలో సుకృత దుష్కృతాల ఫలితంగా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందులో ఈ కలి ప్రభావం ఏమిటి అంటే చెయ్యకూడనివి చేయిస్తాడు, చేయవలసినవి చేయించడు. తద్వారా
చేయకూడనివి చేయడం వల్ల ఏ పాపమైతే సంక్రమించి భూతగణంచే జీవుడు పీడింపబెడుతూ ఉంటాడో ఆ పాపాన్ని నశింపజేసి ఆ మనిషిని సన్మార్గంలో పెట్టి సక్రమంగా ప్రవర్తింపజేసి ఇహపర సుఖాలను ఇహలోకంలో దైన్య స్థితి లేకుండా పరంలో ముక్తిని ప్రసాదించే విధంగా చేసేవి ఈ ఆగమ శాస్త్రాలు. ఆ ఆగమ శాస్త్రాలు ఈ వైశాఖ మాసంలో ఈ అమ్మవారికి బ్రహ్మోత్సవాలను చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం క్రమక్రమంగా ఈ ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానంగా జరపబడుతూ ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో విశ్వవ్యాప్తమైనవి. ప్రతిరోజు కార్యక్రమాలు ఏమిటి? రోజు ప్రథమే వృషవాహస్య అంకురార్పణ ఈ సంవత్సరం 19వ తారీఖు ఆదివారం నాడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంకురార్పణ 19వ తారీఖు ఆనాడు. అట్లాగే ప్రథమే వృషవాహస్య ఏ రోజు బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, సాయంత్రం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, ఉదయం ఏ రూపంలో అమ్మవారిని అలంకరించాలి, సాయంత్రం ఏ రూపంలో అలంకరించాలి, ఏ పూజ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు శాస్త్రం చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం మనం నడుస్తాం శాస్త్ర పద్ధతిలో. అట్లాగే మళ్ళీ ఇవన్నీ మీ అందరికీ తెలిసినదే కరపత్రంలో వివరించబడింది. మళ్ళీ అట్లాగే సమస్త వర్ణముల వారు అమ్మవారి యొక్క ఆరాధనకు అర్హులు. కాబట్టి సమస్త వర్ణముల వారు ఈ గుడి నాది అన్న మనస్తత్వంతో ఈ గుడిలో ఆరాధనలో పాల్గొనాలి అని సకల వర్ణముల వారికి ఉదయం సాయంత్రం 2 పూటల ఈ అమ్మవారి యొక్క ఉత్సవంలో వాళ్ళు ఆ కులస్తులు పాల్గొని సమస్త కులాలను వాళ్ళు పిలిచి భోజనం పెట్టేట్టుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే మార్గంలో గత 12 ఏళ్ల నుంచి మీ అందరి యొక్క ప్రోత్సాహంతో వరంగల్ నగరంలోని అన్ని వర్ణాల వారు పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ సంవత్సరం కూడా అట్లాగే మీ యొక్క సహకారంతో ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలి. ఈసారి శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు వచ్చింది. ఈసారి ఏమిటి అంటే మనకు భక్తులు అంటే రామానుజులు, భగవద్ రామానుజులే కావచ్చు, శంకరాచార్యుల వారే కావచ్చు, మధ్వాచార్యులే కావచ్చు, వీళ్ళ యొక్క జయంతులన్నీ మనం ఏం చేస్తామంటే తత్కాల వ్యాప్తమైన తిథి మేరకు చేస్తాం. అమ్మవారి యొక్క ఉత్సవం వచ్చేసరికి మిగులును చూస్తాం. కాబట్టి మంగళవారం మన వైశాఖ శుద్ధ పంచమి ఉన్న బుధవారం మిగులు ఉన్న సూర్యోదయం తర్వాత కూడా ఉన్నది. కాబట్టి బుధవారం నాడు ఈసారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈసారి శంకర జయంతి అమ్మవారి కళ్యాణాలు వేరువేరుగా వచ్చాయి. కాబట్టి అవన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగింది. మరి ఈ ప్రతి నిత్యం అమ్మవారికి ఎంతో వైభవంగా జరపబడే ఈ ఉత్సవాలను మీరు ప్రజాబాహుళ్యానికి మీ మాధ్యమముల ద్వారా అందించి ఉత్సవాలను జయప్రదం చేసి స్వయం తీర్థ పరాంతారైతే అన్నట్టు భక్తులను తరింపరం చేయడంతో పాటు మీరు కూడా తరించాల్సిందిగా ఆ అమ్మవారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఏర్పాట్లన్నీ ఈవో గారు చెప్తారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 10ల సంఖ్యలో విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు ఏమాత్రం తీసుకోకుండా ర్యాంకులు సాధించడం గర్వకారణమని ప్రిన్సిపల్ కల్పన ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్యం, క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే విజయం తథ్యమని ఆమె చెప్పారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సలహాలు, ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని సమిష్టి కృషితో విజయం సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ప్రభుత్వ సదుపాయాలను అందిపుచ్చుకుని విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. నిష్ణాతులైన లెక్చరర్ల సారథ్యంలో టైం మేనేజ్మెంట్ పాటిస్తూ శ్రద్ధతో చదివినట్లు ర్యాంకులు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు. తమ విజయంలో లెక్చరర్లతో పాటు ప్రిన్సిపల్ సహకారం ఉందని, భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తామని విద్యార్థులను ధీమా వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వీట్లు పంచుకుని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మా విద్యార్థులంతా కూడా ఆనిముత్యాల్లాగా ఈరోజు మంచి మార్కులు సంపాదించడం అనేది నిజంగా మాకు చాలా ఆనందదాయకం. ప్రణాళిక లేనిది, టైం మేనేజ్మెంట్ లేనిది, ఒక లక్ష్యం లేనిది, కమిట్మెంట్ లేని మనం ఏది కూడా సాధించలేము. ఏదో ఉన్నాము చదువుతున్నామని కాకుండా ఖచ్చితంగా ఒక లక్ష్యం ఇందాక కొంతమంది పిల్లలు చెప్పారు, శ్రీకృష్ణ అని నేను డాక్టర్ అవ్వాలని, ఇంకొక అమ్మాయి అనేది నేను కలెక్టర్. కశ్యప్ వాళ్ళ పేరెంట్స్ కూడా అనేది మా అమ్మాయి తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల ఆలోచనలు మమేకమైనట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి తల్లిగా బయటపడి
ఈ సెల్ ఫోన్ కానీ ఇతర ఫేస్బుక్ కానీ ఇలాంటి అనేక రకాల I'm a student of HEC second year. I scored 968 out of 1000. Thank you so much, ma'am. Thank you, and I congratulate all. ఆల్ డెవలప్మెంట్ కి తోడ్పడుతున్నటువంటి కళాశాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మాయి మాట్లాడాలని సరే Anderson. 990 by 1000 1 by 0. చెప్పేవరా కదలకండి, ఫోటోస్ అందరు తీసుకున్నారు. కాబట్టి తీసుకుంటాము, మళ్ళీ ఇండివిజువల్గా 2 ఫైల్ మళ్ళీ ఓకే నవ్వండి అందరూ. తిను. హ్యాపీ ఫేసెస్ గట్టిగా మళ్ళీ కనిపించాలి. తల్లిదండ్రులు గురువులు దైవంతో సమానులు. అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా చదువుకోండి. గురుదేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు గోదావరి కని కళాశాలలో ఈ మధ్య వచ్చినటువంటి ఇంటర్ ఫలితాలలో ప్రభంజనంలాగా విద్యార్థులంతా కూడా చక్కటి ఉత్తీర్ణత ఫలితాలు సాధించి జిల్లాలో అత్యధిక స్థానం నిలవడం జరిగింది. విద్యార్థులంతా కూడా స్టేట్ ర్యాంకులు సాధించి అత్యధిక మార్కులను సాధించడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే మొదటి నుండి కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా కళాశాలలో ఏ రకంగా సిలబస్ కంప్లీట్ చేయడం కానీ విద్యార్థులను మోటివేట్ చేయడంలో ముందంజలో ఉన్నాము. మొదటి నుండి కూడా అనేక రకాల మీటింగ్స్ ఈ సంవత్సరం 2 పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్స్ కూడా పెట్టేసి అంటే విద్యార్థులే కాకుండా తల్లిదండ్రుల తరఫున కూడా మాకు ప్రోత్సాహం కావాలనే ఉద్దేశంతో మా విజయంలో వాళ్ళని కూడా భాగస్వామిగా చేయడం జరిగింది. దీనివల్లనే మాకు ఈ రిజల్ట్ రావడం అనేది సాధ్యమైంది. అత్యధికంగా బైపీసీలో 987 మార్కులు 1000 మార్కులకు కానీ సాధించడం జరిగింది. 435 440కి బైపీసీలో నీలం శరణ్య సాధించడం జరిగింది. 990 మార్కులు 1000 మార్కులకు పీటీ నుండి తన్మయి రావడం జరిగింది. ఈ రకంగా విద్యార్థులంతా కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడంలో సత్ఫలితాలు సాధించడంలో మాకున్నటువంటి కరికులంలో అధ్యాపకులు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అధ్యాపక బృందం దీనికి కారణమని చెప్తాను. అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాల కంటే తక్కువ కాదు, ఏ కార్పొరేట్ కళాశాలను మించి మేము ప్రభుత్వ కళాశాలలో మార్కులు సాధిస్తామనే ఉద్దేశంతో మా దగ్గర జాయిన్ అవ్వడము, అదేవిధంగా వాళ్ళు దాంట్లో నిష్ణాతులుగా విజయాన్ని గెలుపొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనిముత్యాల లాంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని మా కళాశాలలో ఇంకా అత్యధికంగా అడ్మిషన్లు రావాలని కోరుకుంటూ ఈ సంవత్సరం చేపట్టడమే కాకుండా రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేస్తూ మిడ్ డే మీల్ బ్రేక్ఫాస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. విద్యార్థులకు స్టార్టింగ్లోనే ఒక వెల్కమ్ కిట్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా యూనిఫామ్స్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ విద్యార్థులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా రాబోయే సంవత్సరంలో ఎందుకంటే చదివే కాకుండా చదువుతో పాటు మిగతా అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చడానికి ముందుకు వచ్చింది కనుక తప్పకుండా విద్యార్థులు అత్యధిక శాతంలో కళాశాలలో జాయిన్ అయ్యి ఇంకా మంచి ఫలితాలు సాధించాలని సందర్భంగా కోరుతున్నాను. దీనంతటి కూడా విద్యార్థులు
తర్వాత మా అధ్యాపక బృందం యొక్క కృషి దీంట్లో ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు లెక్చరర్లందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు నీలం శరణ్య. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను గౌట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ శారదానగర్లో. నాకు 435 అవుట్ ఆఫ్ 440 మార్క్స్ వచ్చినాయి. మన ప్రైవేట్ కాలేజెస్ కన్నా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్న ఫ్యాకల్టీ చాలా బెటర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ టీచర్స్ అండ్ సర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 10th రాసిన పిల్లలందరికీ జూనియర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లలో లక్షలు పెట్టి జాయిన్ అవ్వడం కన్నా గవర్నమెంట్ కాలేజెస్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలో జాయిన్ అయ్యి మంచి మార్క్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ కాలేజెస్ కంటే గవర్నమెంట్ కాలేజెస్ చాలా బెటర్. అందులో చాలా ఫీజెస్ ఉంటాయి. ఇందులో ఫ్రీయే, బుక్స్ ఫ్రీ, ఇంకా డిజిటల్ కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి. సో 10th వాళ్ళు ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి కాలేజెస్ బెటర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిడ్ డే మీల్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు, యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ బెటర్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ ఓన్లీ. థ్యాంక్ యూ. నా పేరు కంది అస్మిత. నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. నాకు 470కి 464 మార్క్స్ వచ్చినాయి. నేను గౌట్ గర్ల్స్ శారదానగర్లో చదువుతున్నాను. ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళు మాకు మంచి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. ఇదంతా కావడానికి కారణం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా పెడుతున్నారు. సో 10th వాళ్ళు లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజెస్లో చదవడం కన్నా గవర్నమెంట్ కాలేజ్కి వచ్చి ఫ్యూచర్ని ఇంకా బ్రైట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్కాలర్షిప్స్ కూడా మంచిగా అందుతున్నాయి. అండ్ ఎంసెట్ క్లాసెస్ కూడా మనకి ఫ్రీగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మై నేమ్ ఇస్ జే నికిత అండ్ ఐఎమ్ ఫ్రమ్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ వొకేషనల్ కోర్స్. వొకేషనల్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళని అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ జనరల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ జనరల్ వాళ్ళకి మేము కూడా తక్కువ కాకుండా మేము కూడా టాపర్స్ అయ్యి ఇప్పుడు మేడం దగ్గర నుంచి మొమెంటోస్ అన్నీ తీసుకుంటున్నాము. ఇంకా మిడ్ డే మీల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు కల్పన మ్యామ్ ఎస్పెషల్లీ. అండ్ వొకేషనల్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి జనరల్ వాళ్ళకన్నా. ఇంకా టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ వాళ్ళతోని కాకపోవడం వల్ల వొకేషనల్ కోర్సెస్ తీసుకొని కూడా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలో రహదారి భద్రతపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనోహరాబాద్ మండలం కలకల్ వేదిక జరిగిన అలైవ్ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ మరియు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రాణాల భద్రతే లక్ష్యంగా తాగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు కంటి పరీక్ష నిర్వహించడంతో పాటు రహదారి నియమాలపై కీలక సూచనలు చేశారు. రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదు, అది మన ప్రాణాల కోసమని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్లోని కలకల్ గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరింపు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తమ జాగ్రత్తలతో పాటు ఎదుటివారి అజాగ్రత్తను కూడా గమనిస్తూ ప్రయాణించాలని హితవు పలికారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకరమైన అలవాట్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఏడాదికి సుమారు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించడానికి క్రమశిక్షణ ఏకైక మార్గమని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు కంటి పరీక్ష నిర్వహించి అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో ఈ 99 యాక్షన్ ప్లాన్లో 10 థీమ్స్ ఉన్నాయి. 10 థీమ్స్లో ఒకటే థీమ్ మనకి అలైవ్ పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఎందుకు మనం ఇది థీమ్ పెడుతున్నాము, ఎందుకు అవసరం ఇది. ప్రతిసారి మనం మాట్లాడుతున్నాము రోడ్ సేఫ్టీ పాటించాలి, ఇది చేయాలి, ఎందుకు అంత అవసరం మనకి. సో ఇంతకుముందు మీ దాంట్లోనే ఒకరి అమ్మాయి మాట్లాడారు, వాళ్ళే కొడుకు చనిపోయారు, మాట్లాడలేకపోయారు, ఎంత బాధ జరిగింది వాళ్ళకి. ఇంకా కొంతమంది మాట్లాడారు. సో మనకి ఒక్కొక్క ప్రాణం అంటే ఎంత వాల్యూ ఉంటుంది అది మనం చెప్పలేము. మనకి ఒకవేళ మీరు డాక్టర్స్తో మాట్లాడితే, హెల్త్ ఆఫీసర్స్తో మాట్లాడితే ఒక్కొక్క ప్రాణం కాపాడుకోవడానికి మనం అంత మందు పెడుతున్నాము, అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంజెక్షన్ చేస్తున్నాము, కొత్త రకరకంగా ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాము. కానీ ఇక్కడనే రోడ్ మీద ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మనకి కొన్ని ప్రాణాలు పోతున్నాయి, నష్టం జరుగుతున్నాయి, మొత్తం కుటుంబంకి నాశనం జరుగుతున్నాయి. సో అందుకే ఈ థీమ్కి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న జాగ్రత్త వహిస్తే, చిన్న ప్రికాషన్ తీసుకుంటే మనకి రోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా అందరూ వాడుకోవచ్చు, అందరూ సేఫ్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక థీమ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము.
కానీ కండక్టర్ కొద్దిగా జాగ్రత్త ఉన్నారు, ఆయన పట్టుకొని బ్రేక్ పెట్టారు, సైడ్కి తీసుకెళ్ళారు. సో అందరూ సేఫ్గా ఆపేశారు బస్కి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి ఈరోజు మనం డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాము. దీంతో పాటు మనం మా జిల్లాలో అన్ని స్కూల్స్లో, మండల్లో, స్పెషల్లీ ఒకటే స్కూల్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము పిల్లలకి. సో దట్ వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి మనం ఇది రోడ్ సేఫ్టీ వారంలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏమేమి దాని మీద ఫోకస్ చేయాలి. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. బైక్ ఆర్ 2 వీలర్ మీరు వాడినప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, బండి నడిపినప్పుడు మనకి ఫోన్ యూజ్ చేయకూడదు. సో అట్లాంటి కొన్ని మనం ప్రతిసారి చెప్తున్నాము, కానీ ప్రతి ఐటమ్కి ఒకటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు మనం చెప్తున్నాము అది మీరు ఆలోచించాలి. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి కూడా పిలిపించడం జరిగింది ఇక్కడ. అది మీరు ఆలోచిస్తే సో ఇట్ విల్ బీ అ గుడ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ప్రజెంట్ మనం నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి, పెద్ద నేరాలు. ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి సైబర్ నేరస్తుల నుంచి. వస్తున్నాయి అనుకుంటా అందరికీ. చేతులు ఎక్కండి, వస్తున్నాయా? సైబర్ నేరాలు తయారుగా ఉన్నాయి. మనకు ఫోన్ చేస్తూనే ఉంటారు, గంటకు ఒక ఫోన్ వస్తుంటారు. మీకు అదంటాడు ఇదంటాడు ఏదో కథలు చెప్తుంటారు. చెప్పి మనల్ని అదుతామని ఇదుతామని చెప్తారు, మన అకౌంట్లో ఉన్న పైసలను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి రోజుకి ఎక్కువైపోతాయి. క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే సీరియస్గా తీసుకోవడం జరిగిందంటే మన దేశంలో దాదాపు ఎవరి ఇయర్ 1,70,000 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవరి ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతున్నారు యావరేజ్ ఎవరి ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ జరిగే యాక్సిడెంట్లు కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం. దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకుండా ఏమైందంటే హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగదు. బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు ఇంజరీ కాదు. తలకు ఇంజరీ కాకపోతే చిన్న దెబ్బతోటి కాలు చేతుల దెబ్బతో బయటపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనకు విలేజ్ నందగోపురాలు విలేజ్ పోయాము. ఒక అతను 8 years ఉంటాడు. అతను 12 years నుంచి హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. 12 years నుంచి ఒకరోజు కొద్ది దూరం 100 మీటర్లు పోయినా కూడా హెల్మెట్ పెట్టుకుని పోతాడు. బండి తీసుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాడు. సో ఆయన మొన్న సన్మానం చేయడం జరిగింది. సో చూడండి, ఒక ఊళ్ళలో చాలా మంది చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అర్థమైన వాళ్ళకి చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా ఆలోచన చేయాలి. ఇది సో రోడ్డు ప్రమాదాలు మామూలు వాళ్ళు పెద్ద వాళ్ళు చనిపోయారు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయారు, తెలిసి ఉంటుంది.